పంటల్ని ముంచుతున్న వర్షాలు మరోవైపు నడిమిట్ల ప్రాణాలు పనంగా పెట్టి పడిగాపులు పడుతున్నారు రైతులు. స్పందించని సర్కారును నమ్ముకొని కొనుగోళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చినుకు పడితే వడ్లు తడవకుండా తండ్లాడుతున్నారు. మండు టెండర్లో వడ్లు ఆరబోసుకుని అవస్థలు పడుతున్నారు. పిడుగు పడితే అంతే, బక్కజీవి ఒక్కసారిగా కుప్పకూలుతున్నాడు. వడగాలి తగిలితే విగత జీవిగా మారుతున్నాడు. కల్లాల్లో మరణ మృదంగా మోగిస్తున్న సర్కారు బక్క రైతును బలిపీఠం ఎక్కిస్తోంది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఒకే వేద, ఒకటే వ్యధ, అదే కథ. కొనుగోళ్ల కోసం పడిగాపుల్లో ఓడిపోతున్న రైతన్న, వడ్లో మక్కలో జొన్నలో కొనకపోతుందా అన్న నిరీక్షణ. అంతలోనే విగత జీవిగా మారుతున్న అన్నదాత. ప్రాణాలు పోతున్నా కొనుగోళ్లను పట్టించుకునే నాదుడే లేడా? కాడి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంటా కూడా వదిలేసిందా? అన్నం పెట్టే రైతన్నకు ఎంతటి దురవస్థ! ఏమి దరిద్రమిది? ఎవరి శాపమిది? రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. వడ్లు కొనొద్దనే ఉద్దేశంతో రకరకాల నిబంధనల పేరిట రైతుల్ని గోసపుచ్చుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క తీరు ఎట్లా ఉందంటే, పేరుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప ఒక్క గింజ కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రైతులు చెప్తున్న మాట, 28 రోజులైంది వడ్లు పోసి, ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ఇక్కడ కొనలేదు. పేరుకు కొనుగోలు కేంద్రం పెట్టింది తప్ప FAQ పేరిట, B గ్రేడ్ పేరిట వడ్లు పట్టాలని, తాలు ఉన్నదని, కోతల పేరిట 2 కిలోలు ఎక్కువ పెట్టాలని రకరకాల నిబంధనల చేత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు గత 4 రోజుల నుంచి గన్ని బ్యాగులు లేవు, రైతులే సంచులు కొనుక్కొచ్చుకోవాలని చెప్పి మక్కలు పండించిన రైతులకు చెప్తా ఉన్నారు. సన్ఫ్లవర్ ఇటు చిన్నకోడూరులో, సిద్దిపేటలో 22 రోజుల కింద సన్ఫ్లవర్ పోస్తే 22 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయింది. కొంటరా కొనరా చెప్పరు, ఎప్పటి నుంచి కొంటారో చెప్పరు. పాపం రైతులు 22 రోజుల నుంచి కూడా రోజు ఉదయాన్నే రావడం, సాయంత్రం వెళ్ళడం, అంటే ఆ కుప్పల దగ్గర రైతులు కావలు గాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సన్ఫ్లవర్ చూస్తే అట్లా కొనరు, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇప్పటిదాకా ప్రారంభం చేయరు, శనగల కొనుగోలు మధ్యలోనే ఆపేసినారు, మొక్కజొన్న రైతులను సంచులు కొనుకొచ్చుకోమంటున్నారు. వరి రైతులను చూస్తే వాళ్ళ బాధ చెప్పలేము. వడ్లు కొత్తగా పండుతున్నాయా? గతంలో ఎప్పుడు వడ్లు బండలేదా? ప్రభుత్వాలు కొనలేదా? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతులకు ఈ రకంగా ఇబ్బంది కాలేదు. మొదటిసారిగా వడ్లు పండించిన రైతులు ఇలా హరిగోస పెడతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మాటల్లో రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అంటాడు. నువ్వు రైతు బిడ్డవైతే రైతుల్ని ఇట్లా ఉసురు పోసుకుంటావా? నువ్వు రైతు బిడ్డవైతే రైతు బంధు ఎగ్గొడతావా? నువ్వు రైతు బిడ్డవైతే దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ ఎగ్గొడతావా? నువ్వు రైతు బిడ్డవైతే ఎరువుల్ని ఈ రకంగా ఎరువుల కోసం రైతుల్ని ఇబ్బంది పెడతావా? నువ్వు డూప్లికేట్ రైతు బిడ్డ లెక్క కొడుతున్నావు. ఒరిజినల్ రైతు బిడ్డవైతే రైతుల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టవు. ఖచ్చితంగా ఇది మోదీ పాపం, రేవంత్ శాపం. చీకటి బతుకులను మరింత చిందరవందర చేసింది ఈ ఇద్దరే. కొనుగోళ్ల పడిగాపుల్లో గాల్లోకి ప్రాణాలు పోతున్నా చలనం లేదు. ఆరబెట్టిన వడ్లను కుప్పగా పోస్తూ అక్కడే కన్ను మూస్తున్నా పట్టింపు లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నెల రోజులుగా నిరీక్షిస్తున్నా అయ్యో అన్న దిక్కు లేదు. వడ్లు మక్కలు జొన్నలు కొనకుండా చెలగాటమాడుతోంది ఈ కర్కశ కాంగ్రెస్ సర్కార్. పంట కొనని ప్రభుత్వానికి తోడు వడదెబ్బ వానదెబ్బ. అయినా ప్రాణాలు పనంగా పెట్టి రైతులు పడిగాపులు పడుతున్నా పాలకులకు చెయ్యందించాలన్న ఆలోచన లేదు. నిజంగా ఎంత దారుణం, ఎంత దుర్మార్గం ఇది! రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడం విషయంలో అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న పాపన పోవట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా రైతుల ఇబ్బందులను, రైతుల గోసను పట్టించుకునే పాపన పోవట్లేదు. రైతులు ఇవాళ పండించినటువంటి సోయాబీన్ కానీ, కందుల పంటలు కానీ, జొన్న పంట కానీ ఇవాళ అమ్ముకుందామంటే మార్కెట్లో కొనే నాదులు లేడు. రైతు ప్రభుత్వం అని చెబుతున్నటువంటి కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఖరీఫ్ సీజన్లో వెళ్ళినటువంటి పత్తి కానీ